అప్పుడు అల్లు అర్జున్, ఇప్పుడు రామ్ చరణ్. అల్లు అర్జున్తో వర్కౌట్ కాలేదు, మరి చెర్రీతో అన్న వర్కౌట్ అవుతుందా? పెద్దిలో శ్రీలీల స్పెషల్ సాంగ్, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. డైరెక్టర్ బుచ్చిబాబు గారు అదేవిధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమానే పెద్ది. సో పెద్ది సినిమా ఇన్ఫ్యాక్ట్ అంటే అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆఫ్టర్ గేమ్ చేంజర్. ఎందుకంటే రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ కొంచెం ఎందుకో డిసప్పాయింట్ చేసింది మెగా ఫ్యాన్స్ని. దాని తర్వాత చాలా హై ఎక్స్పెక్టేషన్ తోటి రాబోతున్నటువంటి సినిమానే పెద్ది. సో పెద్దిలో ఆల్రెడీ రీసెంట్గా ఫస్ట్ గ్లిమ్స్ ఒకటి చిన్నది రివీల్ చేసి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. సో దాని నుంచి అప్పటి నుంచి వెళ్ళి వరుస షూటింగ్స్ అయితే బిజీగా ఉన్నారు రామ్ చరణ్ గారు. అయితే రీసెంట్గా టుసాడ్లో జరిగేటువంటి మైనప్ విగ్రహం అనేటువంటి ఆయన ఇనాగ్రేషన్కి ఆయన వెళ్ళారు. అయితే పెద్ది సినిమా ప్రజెంట్ అయితే షూటింగ్కి ఒక 3 to 4 వీక్స్ వరకు గ్యాప్ తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే చెర్రీ గారికి అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి దాని తర్వాత కంప్లీట్గా షూట్ స్టార్ట్ అయ్యేసరికి ఒక 3-4 వీక్స్ పడుతుంది. సో అప్పటి వరకు అని బ్రేక్ కూడా తీసుకున్నారు పెద్ది టీం. అయితే ఈ గ్యాప్లోనే సో పెద్దిలో ఒక స్పెషల్ సాంగ్ ఒకటి అనుకుంటున్నారట మేకర్స్. అయితే పెద్దిలో ప్రీవియస్గా తెలుసు మనకంటే ఆల్రెడీ గేమ్ చేంజర్ తర్వాత సో సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. దాని తర్వాత పెద్ది ఎగ్జాక్ట్గా రంగస్థలం టైప్ ఆఫ్లో రాబోతుంది. ఆ ఫస్ట్ షాట్ మనం చూస్తే అర్థమవుతుంది. కంప్లీట్గా ఇది ఒక రూరల్ బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి ఒక స్పోర్ట్స్ డ్రామా. అయితే దీనికి విషయం ఏంటంటే ఆల్రెడీ మనం రంగస్థలంలో జిగేల్ రాణి పూజా హెగ్డే గారి కాంబినేషన్లో చాలా పెద్ద హిట్ అయింది ఆ సాంగ్. ఇప్పటికీ టాప్ 10 వ్యూవర్షిప్ సాంగ్లలో అదొకటి. సో మేబీ అలానే వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆ తరహాలోనే ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో పెద్దిలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేయాలని అనుకుంటున్నారట డైరెక్టర్ బుచ్చిబాబు గారు. అయితే ఫస్ట్ ఈ సాంగ్కి కాజల్ గారిని అప్రోచ్ అయ్యారట. అంటే ఆల్రెడీ నేను లోకల్ లాంటి ఒక మంచి హిట్ సాంగ్ తర్వాత ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసింది కాబట్టి రామ్ చరణ్ గారితో సో కాజల్ గారిని కూడా అప్రోచ్ అయితే ఓకే చేద్దాం అనుకున్నట్టు కూడా చాలా సోషల్ మీడియాలో చాలా గట్టిగానే వినిపించింది గతంలో. అయితే ఇప్పుడున్నటువంటి మార్కెట్ పరంగా ఆల్రెడీ కాజల్ గారి మార్కెట్ తెలుసు మనకంటే, ఆవిడకి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడున్నటువంటి ఆడియన్స్ టేస్ట్ అండ్ ఇప్పుడు ఆవిడకి పెద్దగా సినిమాలు కూడా చేయట్లేదు. బట్ ఈ టైంలో అలాంటి ఒక సాంగ్ చేస్తే బాగుంటుందా అన్న ఆలోచనలో ఉన్నట్లున్నారైతే మేకర్. సో కాబట్టి ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్కి శ్రీలీల గారిని అప్రోచ్ అయ్యారట. సో శ్రీలీల గారు మనకు తెలుసు ప్రీవియస్గా పుష్ప 2లో కిసిక్ సాంగ్ చేసింది. బట్ ఆ సాంగ్ పుష్ప 1లో చేసినటువంటి సమంత గారు చేసినటువంటి సాంగ్ చాలా హైప్ ఇచ్చింది. బట్ ఆ తరహాలో అంటే అంత అప్లాజ్ అయితే ఈ సాంగ్ రాలేదు, అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నంత రీచ్లో కూడా కాలేదన్న టాక్ కూడా వినిపించింది గతంలో. అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ అసలు స్పెషల్ సాంగ్ చేసేవారు కాదు. ఇది స్పెషల్ సాంగ్ చేయడానికి చాలా అంటే సపరేట్గా హాలీవుడ్ నుంచో లేకపోతే బాలీవుడ్ నుంచి ఇలా ఎవరో ఒకరు తీసుకొచ్చి ఆ సాంగ్ చేయించేది. బట్ ట్రెండ్ మారింది. ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ తోటే ఆ స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. అది మార్కెట్ పరంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఈ తరహాలోనే పుష్ప 2లో ఆల్రెడీ శ్రీలీల గారు చేశారు. బట్ ఇదే జోనర్ కాబట్టి రంగస్థలంలో జిగేల్ రాణి ఎంత పెద్ద హిట్ అయిందో ఆ కైండ్ ఆఫ్ జోనర్ కాబట్టి శ్రీలీల గారినే ఈ సాంగ్ అనుకుంటున్నారట డైరెక్టర్ బుచ్చిబాబు గారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ కాజల్ అనుకున్నారు, బట్ ఇవన్నీ కాకుండా అనూహ్యంగా ఆయన చేంజ్ చేసుకొని శ్రీలీల గారిని అప్రోచ్ అయినట్లయితే తెలుస్తుంది. బట్ శ్రీలీల గారి విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా ఆవిడ చేసేటువంటి సినిమాలు అన్నీ కూడా చాలా వరుసగా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ మాస్ జాతర, రవితేజ గారిది మాస్ జాతర చేయాలి, ఇంకొక 3 సాంగ్స్ షూట్ పెండింగ్ ఉందట. సో కాబట్టి ఆవిడ వస్తే కానీ రవితేజ గారు వచ్చి మళ్ళీ ఆ 3 సాంగ్స్ షూట్ పెండింగ్ జరుగుతుందని చెప్పారు. అండ్ ఆ తర్వాత కార్తిక్ ఆర్యన్ గారిది ఆల్రెడీ బాలీవుడ్లో డెబ్యూ సినిమా కాబట్టి చాలా డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది ఆ సినిమాకి. సో దాంట్లో శ్రీలీల గారిని అనుకున్నారు కాబట్టి సో ఇంకెక్కువ డేట్స్ అటు వెళ్ళిపోతాయి. దాంతో మళ్ళీ శివకార్తికేయన్ గారిది పరాశక్తి ఒకటి ఉంది, అది ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు, దానికి కూడా చాలా డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ అఖిల్ గారితో చేసేటువంటి లెనిన్ ఒకటి ఉంది, రీసెంట్గా రిలీజ్ అయింది. ఒక మంచి ఆయన బర్త్డే సందర్భంగా ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. సో కాబట్టి అది కూడా కంప్లీట్గా రూరల్ బ్యాక్గ్రాఫ్ స్టోరీ కాబట్టి శ్రీలీల గారు లెనిన్లో కూడా చేస్తారు కాబట్టి ఇవన్నీ ప్రాజెక్ట్స్ కూడా చాలా బిజీగా ఉన్నారు. బట్ ఈ టైంలో ఆవిడ డేట్స్ గురించే చాలా క్లాషెస్ జరుగుతున్నాయి అన్నమాట. అయితే మరి పెద్దికి ఎలా డేట్స్ ఇస్తారన్న డౌట్ కూడా రావచ్చు కానీ బట్ పెద్దికి కావాల్సింది ఒక 3 to 4 డేస్ డేట్స్ అంతే. మేబీ హార్డ్లీ ఒక 3 డేస్ అయితే సాంగ్ షూట్ కంప్లీట్గా అయిపోతుంది. రిహార్సల్స్కి ఒక రోజు, షూట్కి 2 days అండ్ 2.5 days, మొత్తంగా
3 to 3.5 డేస్లలో హార్డ్లీగా ఒక 4 డేస్ లోపులనే సాంగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది కాబట్టి సో ఇంకా చాలా టైం ఉంది, అంటే ఆల్మోస్ట్ 10 నెలల టైం ఉంది కాబట్టి శ్రీలీల గారిని సాంగ్ కనుక్కున్నట్లయితే సమాచారం అయితే వినిపిస్తుంది. బట్ దీని మీద మేకర్స్ కానీ ఎవరు కానీ ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. కానీ ఇన్ కేస్ ఒకవేళ ఇస్తే మాత్రం శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ డెఫినెట్గా తెలుసు, రామ్ చరణ్ గారు ఏ రేంజ్లో డ్యాన్స్ చేస్తారో ఆయన, అండ్ దానికి తోడు శ్రీలీల గారు. బట్ కిసిక్ సాంగ్ ఎందుకో సాంగ్ బాగానే వైరల్ అయింది, చాలామంది విన్నారు, కానీ ఎంతో కొంత నెగిటివిటీ వచ్చింది. అంటే ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే అంత ఊ అంటావా మామ ఆ సాంగ్తో పోలిస్తే కిసిక్ సాంగ్ కొంచెం లో వచ్చిందనే చెప్పాలి. బట్ మరి పెద్దీలో ఆ జిగేల్ రాని మ్యాచ్ చేస్తూ దానికంటే ఇంకో స్టెప్ ఎక్కువనే పెట్టాలి అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది అనమాట. సో చూడాలి, అటు రామ్ చరణ్ గారి కాంబినేషన్, శ్రీలీల గారి డ్యాన్స్ చాలా బాగా చేస్తారు, ఇద్దరు నెక్స్ట్ లెవెల్ డాన్సర్స్ కాబట్టి. సో డ్యాన్స్కి ఎక్కువగా స్కోప్ ఉండేటువంటి ఒక సాంగ్ని అయితే అక్కడ మేకర్స్ ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఇంకా మనకు తెలుసు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ చేస్తున్నారంటే ఎంతో కొంత స్పెషలైజేషన్ ఉంటుంది ఆ సాంగ్స్కి, అండ్ ఆయనకు చేసేటువంటి ఐటమ్ సాంగ్ అంటే ఇంకా కొంచెం కేర్ తీసుకుంటారు కాబట్టి సో మొత్తంగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో మాత్రం సాంగ్ మాత్రం డెఫినెట్గా అదిరిపోయిద్దనే చెప్పాలి. అయితే కాజల్ గారిని అనుకున్నారు, బట్ అనూహ్యంగా శ్రీలీల గారికి అప్రోచ్ అయినట్లయితే తెలుస్తుంది. అండ్ ఇక ఆల్రెడీ ప్రీవియస్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే గతంలో పుష్ప 2, పుష్ప 1 ఇద్దరు ఆ ప్రొడ్యూసర్స్ తీశారు కాబట్టి, అండ్ మళ్ళొక్కసారి నో చెప్పే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అని కూడా వస్తుంది శ్రీలీల గారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే పుష్ప 2నే లాస్ట్ సాంగ్, ఇక నేను ఐటమ్ సాంగ్స్ చేయను అని కూడా చెప్పారు కాబట్టి ఇక్కడ ఉన్నది రామ్ చరణ్ గారు కాబట్టి ఆబ్వియస్లీ చేసే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. ఎందుకు అని అంటే ఆవిడ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మెగా ఫ్యామిలీ కూడా చాలా మంచి ర్యాప్ ఉంది కాబట్టి, రామ్ చరణ్ గారితో మంచి పరిచయం ఉంది కాబట్టి మేబీ సాంగ్ చేసినా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒక 4 డేసే కాబట్టి డెఫినెట్గా సాంగ్ చేస్తుందని అనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ అంతా. సో చూడాలి, మరి ఇప్పటికే పెద్ది మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఉన్నారు. అండ్ మిర్జాపూర్ యాక్టర్ తెలుసు మనందరికీ, ఆయన చేస్తున్నారు. అండ్ శివరాజ్ కుమార్ గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. రీసెంట్గా ఆయన హైదరాబాద్లో పాల్గొన్నటువంటి ప్రెస్ మీట్లో అయితే ఆయన ఒక మంచి క్యారెక్టర్, అది సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన చేయాలంటే చాలా ఏదో ఎంగేజింగ్గా ఉండే అండ్ మంచి ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ క్యారెక్టర్ చేస్తారట. సో కాబట్టి ఇంత పెద్ద కాస్ట్ అండ్ క్రూ తోటి రాబోతున్నటువంటి పెద్ది దీంట్లో శ్రీలీల గారు కూడా ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నారన్న టాక్ సోషల్ మీడియాలో చాలా గట్టిగా అయితే వినిపిస్తూ ఉంది. సో దీని మీద ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు, కానీ మేబీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సాంగ్ పడితే మాత్రం అదిరిపోయిద్ది అనడంలో ఎలాంటి డౌట్ లేదని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి వీళ్ళిద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్? కామెంట్ చేయండి.